సాయంకాలం ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం తీసుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం నుండి మనము చదువుకుందాము. 5, 6 వచనాలు కూడా 4వ వచనం నేను చదువుతాను. 5, 6 వచనాలు మీరు చదవండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సాయంకాలం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఆ భాగంలోంచి మాతో గతంలోనూ మాట్లాడుతూ వచ్చిన సంగతులన్నిటికీ స్తోత్రాలు. ఈ సాయంకాలం కూడా ఆ భాగాన్ని మేము చదువుకున్నాం. కనిగించి మాతో మీరు మాట్లాడండి. మీ వాక్యంలోని ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు మా కన్నులను తెరవండి. గ్రహించు మనసును మాకు అనుగ్రహించమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ వాక్యం ఇచ్చగా మీ అభిషేకాన్ని మేము కోరుచున్నాం. వచ్చిన ఏ ఒక్కరము ఖాళీగా పోకుండా మా ప్రభు చేత బోధించబడిన వారు మేము వెళ్ళడానికి సాయం చేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. పోయిన వారము ఈ భాగంలో నుంచి, అంతకుముందు కూడా ఈ భాగంలో నుంచి ఇట్లా 2-3 వారాలు ఈ అధ్యాయంలోని భాగంలో మనం ప్రభు ఆయా తలంపులు మన గమనానికి తీసుకొని రావడం మనం ఎరుగుదాము. పోయిన వారం 1000 ఏండ్ల పరిపాలన గురించి కొన్ని సంగతులు మనం చూసాం. దీనిని ఉపదేశకులు మిలేనియం అని అంటుంటారు. మిలేనియం అంటే ఏంటో కాదు, 1000 ఏండ్లు అని అర్థం అని ముందు కూడా మనం చెప్పుకున్నాం. పోయిన వారం ఈ 1000 ఏండ్ల పరిపాలన అనేది అక్షరాన ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా కొన్ని సంగతులు కూడా మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు తాను కనిన కలలో ఆ బ్రహ్మాండమైన ప్రతిమను, తర్వాత చివరిగా చేతి సహాయం లేకుండా పర్వతం నుంచి వచ్చిన చిన్న రాయిని ఆ పాదముల మీద పడడం అనేది జ్ఞాపకం చేసుకున్నా. అంటే ఆ ప్రతిమలో 5 భాగాలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. ఒకటి బంగారపు శిరస్సు, అది కల్దీయుల రాజ్యం నెబుకద్నెజరు. రెండవది వెండి భుజములు, రొమ్ములు, మాది పార్సీకుల రాజ్యం. మూడవది ఇత్తడి ఉదరము, తొడలు, అది గ్రీకుల సామ్రాజ్యం అని చెప్పుకున్నాం. నాలుగవది ఇనుప మోకాళ్ళు, కాళ్ళు, రోమా ప్రాపంచిక ప్రభుత్వం అని చెప్పుకున్నాం. ఐదవది 10 వ్రేళ్ళు, అది పునరుజ్జీవం కాబోనటువంటి రోమా ప్రాపంచిక ప్రభుత్వం. అది 10 రాజ్యముల యొక్క కలయిక. కానీ
ఇనుము మట్టి ఎలాగైతే కలవదో అలాగే రాజ్యాలు ఉంటాయి అనేది మనం వింటూ వచ్చాం. ఇది ఇంకా ఉండబోనటువంటి రివైవ్డ్ కింగ్డమ్ అనేది, దీనికి ఎన్నో సన్నాహాలు ప్రపంచంలో ఇప్పటికే జరిగినాయి. దాని గురించి కొన్ని పేర్లు కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 10 కొమ్ములు కూర్చి ఇవన్నీ మనం ధ్యానం చేసిన విషయాలు. అయితే దానియేలు అంటాడు 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో, అంటే ఈ 4 అయిపోయారు. ఆ తర్వాత ఈ 10 వేళ్ళు ఉన్నాయి కదా, ఇనుము మట్టి కలిసి కలవనట్టుగా ఉండే ఈ రాజ్యాలు ఇంకా రావాల్సి ఉన్నాయి కదా. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించును. ఆ రాజ్యమే చేతి సహాయం లేకుండా పడిన చిన్న రాయి పాదాల మీద. ఆ తర్వాత ప్రతిమను తుత్తునేలు చేసి గాలికి ఎగిరిపోనట్టు చేసి ఈ రాయి భూతలమంతా విస్తరించింది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం, 1000 ఏళ్ల రాజ్యం అని మనం చెప్పుకుంటూ వచ్చాం. గత వారంలో ఇంకా సంగతులు ప్రభు మనకు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. అయితే ఈ 1000 ఏళ్ల రాజ్యాన్ని గురించి, అందులో ఎవరు వెళ్తారనే విషయం గురించి కూడా అంతకుముందు వారంలో మనం ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు 1000 ఏళ్ల రాజ్యంలో ఉంటారా? అసలు ఉంటే ఆ రోజున ఏమి జరగబోతూ ఉంది అనే విషయానికి మనము తలంపుకు వస్తే మనకు తెలుసు, సంఘం ఎత్తబడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద వారి పనులను బట్టి వారి తీర్పు జరుగుతుంది. 2 కొరింథీ 5వ అధ్యాయము 9-10 వచనాలు. దాన్ని బట్టి వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. 1 కొరింథీ 3వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తాం అనే విషయం మనము ఆయా సందర్భాల్లో చెప్పుకున్నాం. పోయిన వారం గొర్రెలు మేకలను గురించి మనం తలస్తూ వచ్చినప్పుడు, గొర్రెలు మేకలు కేవలం అన్ని జనాంగములని వారిని వేరు చేయడం అనేది, ఇశ్రాయేలుకు ఎవరైతే మేలు చేశారో వారు గొర్రెలు, మిగిలిన వారు మేకలని మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. కాబట్టి వారు క్రైస్తవులు, ఈనాటి క్రైస్తవులు, వీరందరూ కూడా ఆ 1000 ఏళ్ల రాజ్యంలో ప్రభుతో కూడా ఉంటారు అనే విషయాన్ని పోయిన వారం మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ భాగంలో ఆ 1000 ఏళ్ళు అనేటువంటి విషయాన్ని గురించి మనం వస్తే కనుక, అది ఎలాగ ఉండబోతుంది అనేది కొన్ని తలంపులు మాత్రమే మీ ముందుంచాలని నేను కోరుతూ ఉన్నాను. మరి మెరుగదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు రాజుగా. పౌలు అపొస్తలుడు హెబ్రీయులకు రాస్తూ 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో ఆయన మాట్లాడేటప్పుడు నీతి సమాధానము అని అర్థం ఇచ్చినటువంటి షాలేము రాజు అన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజు, ఆయన సీయోనులో రాజుగా నేను నియమించానని కీర్తన 2వ అధ్యాయంలో చెప్పబడింది. అయితే ఆ టైం వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రాజుగా అక్కడ రాజ్యం చేయబోతాడు. కనుక ఆయన రాజ్యం ఎలాగుంటుంది అనే విషయానికైనా మనం వస్తే, నీతి సమాధానములతో కూడిందిగా ఉంటుంది అని ప్రవక్త అయిన దావీదు కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో ఆయన సింహాసనాన్ని గురించి మాట్లాడేటప్పుడు మాటలు చూడండి. 89వ కీర్తన 14వ వచనం, నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు,
కృపా సత్యములు సమాధాన వర్తన. కాబట్టి ఆయన సింహాసనానికి ఆధారాలట నీతి న్యాయము. కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పేరుకు తగ్గట్టే షాలేము రాజు అనే పేరు నీతి సమాధానం అనే అర్థమిచ్చింది అని పౌలు అపోస్తలుడు హెబ్రీ 7వ అధ్యాయంలో రాసిన మాటను బట్టి చూస్తే, కాబట్టి ఆ రాజ్యం ఎలా ఉండబోతుంది అని అంటే నీతి సమాధానాలతో ఆ రాజ్యం నింపబడిన రాజ్యంగా ఉంటుంది అని. ప్రస్తుత దినాల్లో ఈ లోక రాజ్యాలన్నీ కూడా ఎంతో కష్టములతో, కలహములతో, ఇబ్బందులతో, విసిగిపోయినటువంటి పరిస్థితుల్లో, భయంకరమైన హత్యలు, మరణాలతో, ఎక్కడ చూసినా దుఃఖము, కలవరంతో నింపబడినటువంటి ప్రపంచం నేడు ఇందు మానవాళి జీవించడం అనేది మనం ఎరుగు. ఇలాంటి వారముగా ప్రపంచం, లోకంలో మానవాళి, వారు ఏ ప్రాంతం వారైనా, భూతలమంతా ఉన్నవారు ఇలాంటి శ్రేష్టమైన రాజ్యం కొరకాయ లేకపోతే రాజ్యం రావడం అనేటటువంటి వారికి ఎంత ఆశీర్వాదకరంగానూ ఉంటుంది. నేను ఒక సందర్భం చెప్పాలి దాటిపోకముందు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం ఆరంభించినప్పుడు తెల్లని గుర్రపు సవారిని గురించి మనం చూస్తాం. వాడు క్రీస్తు విరోధి అని. కనుక వాడు ఎప్పుడు బయలుపరచబడుతున్నాడు ఏమిటి అనేది మనం చూసాం. ఇంతకుముందు 6వ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు లోకమంతా కూడా కలవరంతో నింపబడి దుఃఖ బాధలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితులు ఆ దినాలది. సంఘం మధ్యాకాశానికి ఎత్తబడగానే ఏమర్థం కాదు ప్రపంచంలో మానవాళికి. ఎవరు ఎక్కడ పోయినారు? భార్య రక్షించబడితే భర్తకు కలవరం, విడువబడి, తల్లిదండ్రులు రక్షించబడితే విడువడిన పిల్లలకు కలవరం, వారు ఎత్తబడ్డారు. ఇలాగ ప్రపంచమంతా భయంకరమైనటువంటి ఖయాస్, కలత, కలవరం, భయము, ఆందోళనతోనే ఏమైంది. అంతేకాకుండా ఆ మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలనలో, అంటే వాడొక మనుషులుగానే ఆరంభిస్తాడు, కానీ అర్ధవారం తర్వాత వాడు అసలు సైతాను, వారు క్రూరముఖంగా క్రీస్తు విరోధిగా వాడు బయలుపరచబడతాడు. అప్పుడు ప్రభువైన దేవుడు పంపిన తీర్పులు ఆ మొదటి 3.5 సంవత్సరాల కాలంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో సమాధానం అని ప్రజలు ప్రాకులాడే పరిస్థితులతో ఉన్న దినాల్లో వీడు బయలుపరచబడతాడు. సమాధానం అని క్రీస్తు విరోధి. అప్పుడు లోకమంతా వాడిని ఆహ్వానిస్తారు. నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అంటే, ఒక గొప్ప వ్యక్తి అన్నాడు ఈ మాట. నేటి ప్రపంచ పరిస్థితులు ఇంకా జరగబోయే పరిస్థితులు ఇలా ఉంటుండగా మాకు నెమ్మదిని సమాధానం ఇచ్చేవాడు, వెదర్ హీ బీ గాడ్ ఆర్ డెవిల్ వీ ఇన్వైట్ హిమ్ అన్నాడు. అతడు దేవుడైతేనేమి లేకపోతే దయ్యమైతేనేమి మేము వాడిని ఆహ్వానిస్తాము అని అన్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు విరోధి బయలుపరచబడడం, ప్రజల భ్రమ పెట్టడం, వాడు రాజ్యం ఏలడం, అంతేకాదు యూదులు సహా మోసగించబడిన వారై వారు కూడాను మెస్సియా ఈయనే అనుకొని ఇట్లో నష్టపడిపోతారు. అది ఎందుకు చెప్పానంటే, ప్రస్తుతం
దినాలలో ఉండే పరిస్థితులు, 1000 రాకడ ముందుగా ఉండే పరిస్థితులు కూడా ఇలాగా ఉంటాయి. అయితే హఠాత్తుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమికి దిగి వచ్చినప్పుడు ఆ 1000 రాజ్యం ఎలాగ ఉండబోతుంది అంటే వీటన్నిటినీ పూర్తిగా సమసిపోనట్లుగా చేసి నీతి సమాధానాలతో ప్రభువైన క్రీస్తు రాజ్య పాలన ప్రారంభిస్తాడు. 3 మాటలు నేను జ్ఞాపం చేస్తున్నాను, దయచేసి మనసులో ఉంచుకొని. ప్రస్తుత దినాలలో దేవుని నీతిని గురించి 3 మాటలు మాట్లాడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23, 24 వచనాలలో, 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో ప్రస్తుత దినాలలో ఈ లోకంలో యేసు ప్రభువుని యొక్క నీతి ఆరోపించబడుతుంది. మనం ఆయనందు దేవుని నీతి అవునట్లు. కాబట్టి నీతిని గురించి మాట్లాడితే ఈ దినాల్లో దేవుని నీతి అనేది ఒక పాపి అయిన మానవుడు పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే తాను నీతిమంతుడుగా తీర్చబడి దేవుని నీతి తనకు ఆరోపించబడుతుంది. ఇది ఇంప్యూటెడ్ రైచియస్నెస్. రెండవ నీతికి మనం వస్తే కనుక ఈలాగూ ఈ కాలం పూర్తి అవునప్పుడు సంఘం ఎత్తబడుతుంది, క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు, 7 సంవత్సరాలు వాని పాలన. ఆ తర్వాత ప్రభువైన క్రీస్తు భూమి మీదకి రాజులకు రాజుగా ప్రభు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో 1000 నీతి ఏలుబడి చేస్తుంది. ఇప్పుడేమో నీతి ఒక పాపికి ఆరోపించబడుతుంది, 1000 నీతి పాలన చేస్తుంది. రైచియస్నెస్ షాల్ రూల్. నీతి సమాధానాలు ఏలుబడి చేస్తాయి. అది 1000 పాలన గూర్చి దేవుడి నీతిని గూర్చి మనం. అయితే మూడవదిగా నీతిని గురించి మరొక ప్రాముఖ్యమైన మాట పేతురు అపోస్తలుడు 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనంలో, మనము నూతన ఆకాశము నూతన భూమి కొరకై మనం ఎదురు చూస్తున్నాము అని చెప్పి అందు నీతి నివసించును అన్నాడు. నీతి నివసించును అని. కాబట్టి అది పరలోకం. అక్కడ ఇంకా పాపములకు తావే మాత్రమును లేదు అనేది. కాబట్టి 3 మాటలు మీరు మనసు ఉంచుకోవాలి. ప్రస్తుత దినాల్లో ఈ లోకంలో నీతి, దేవుని నీతి ఆరోపించబడుతుంది. రెండవది 1000 పాలనలో దేవుని నీతి ఏలుబడి చేస్తుంది. మూడవది పరలోకంలో నీతి నివాసం చేస్తుంది. సరే, ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన షాలేం రాజు నీతి సమాధానాలు బట్టి ఏలుబడి చేయవాడు. కీర్తనలు 89వ అధ్యాయం 14లో మనం చూసినట్లు ఆయన నీతి న్యాయములు, ఆయన సింహాసన వర్తనములు మనం చూసాం. కాబట్టి ఆ రాజ్యం ఎలాగ ఉండబోతుంది అని అంటే ఎంతో నెమ్మది సమాధానంతో ఉండబోతుంది అని ఒక మాట నేను మీకు జ్ఞాపం చేయబోతున్నాను. 2 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. మీ బైబిల్లో చెప్పండి దయచేసి. యెషయా 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనం ఖడ్గమెత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకుంటే ఇక మాని వేయును. ఇక్కడ మీకు అర్థమైంటుంది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం ఎలాగా ఉండబోతుంది అనే విషయం. అలాగనే చిన్న ప్రవక్తల్లో కూడా మీకా ప్రవక్త 4వ అధ్యాయంలో ఈ మాట వ్రాస్తాడు. 3వ వచనం.
ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయం తీర్చును. దూరమున నివసించు బలముగా అన్ని జనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదికి జనము ఖడ్గమెత్తక ఉండును. యుద్ధము చే నేర్చుకుంట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతివాడును ఎవరి భయం లేకుండా. ప్రస్తుత ప్రపంచం ఎలాగుందండి? ఈ మాటలతో పోల్చుకుంటే ఎక్కడ చూసినా యుద్ధమును వచ్చే సమాచారములు, కలహములు, కక్షలు, ఇలాగా అనేకమైన కీడులు మనం ఎరుగుదు. మరి విపరీతంగా ఈ మధ్య కాలంలో మీకు అందరికీ తెలుసు బాగానే. ఇప్పుడు అసలు ఇశ్రాయేలు చరిత్రలోనే లేదు ఇంతకాలం యుద్ధం చేయడం. ఆ మధ్య ఆరంభమైంది కదా, వారేదో పండగ చేసుకుంటున్న ఆ దినాన హమాస్ వారు వచ్చేసి ఏం చేశారో దాన్ని బట్టి అప్పటి నుంచి ఈరోజు వరకు 2 నెలలు యుద్ధం అలాగా జరుగుతూనే ఉంది. చూసి 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 జనులు విసిగిపోయి చూడడం కూడా మానేశారు. ఏది వార్తలు వారిని గురించి. దానికంటే ముందు సంవత్సరాన్ని పైపడిపోయింది ఇప్పుడు. అదే యుద్ధం, అది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. అసలు ప్రపంచంలో ఇంతకుముందు ఇంతకాలం జరిగిన యుద్ధాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే తెలియదు. ప్రపంచ యుద్ధాలు సహా కొన్ని వారాలు కొన్ని రోజుల్లో ముగిసిపోయినాయి. అంతేకాదు ఇశ్రాయేలు కొన్ని పరిస్థితులు కొన్ని యుద్ధాలు చేశారు, కొన్ని దినాలతో ముగిసిపోయినాయి. అయితే ఈ దినాల్లో మనం చూస్తున్నాం ఈ 2 కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడకు 1000 ఏళ్ల పాలన సమయం సమీపించింది అనడానికి ఇవన్నీ నిదర్శనాలు, రుజువులు. ఇలాంటి ఈ ప్రపంచంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాజ్యం ఎలాగ ఉండబోతుంది మనం చదివాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, మీకా గ్రంథం 4వ అధ్యాయము మనం చదివినట్టు ఆ వచనం 3వ వచనంలో మనం చదివాం, 4వ వచనం మొదటి భాగంలో. కాబట్టి అక్కడ ఇక ఎలాంటి యుద్ధములు ఉండవు, ఎలాంటి కలహములు ఎంత మాత్రమును ఉండవు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అటు వీటన్నిటిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 1000 ఏళ్ల రాజ్యం అది ఎంతో నీతి, సమాధానం, నెమ్మదితో కూడిందిగా ఉండబోతుంది అని. ఇలాంటి ప్రపంచంలో జీవిస్తున్న ఈ మానవులు అటు 1000 ఏళ్ల పరిపాలన ఆ రాజ్యంలో ప్రవేశించడం, రుచి చూడడం అనేది ఎంత అద్భుతంగా ఉండబోతుందో ఒకసారి ఊహించుకోవచ్చు. తర్వాత మనం ఇంకా కాస్త ముందుకు వెళ్ళిపోతే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ తర్వాత చూడండి మీరు ఇంకా ఈ అధ్యాయంలో. అయితే నేను క్లుప్తంగా 23వ వచనం నుంచి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూనుందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే కనుక ఐగుప్తీయుల గురించి, అష్షూరీయుల గురించి, ఇశ్రాయేలు గురించి మనం చూస్తాం. అసలు వీళ్లకు పచ్చిగడ్డేస్తే బొగ్గుమనేటిది ప్రస్తుత దినాలు.
అయితే 1000 ఏళ్ల పరిపాలనలో ఎలాగ ఉండబోతుంది ఈ దేశాలు అంటే, ఈనాడు ప్రపంచంలోని దాదాపు అనేక దేశాలు వాటి సరిహద్దులను మనం చూస్తాం. ఇక పాకిస్తాన్ మనకు వస్తే LOC, లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది ఇంతవరకే, ఇది మాది, మీరు ఇటు రావడానికిలే మేవాడు. ఈ మధ్య హమాస్ ఇస్రాయల్ కూడా అదే, కంచె దాటి పడగొట్టేసి దూసుకుపోయినారు లోపలికి. సరే, ఐగుప్తు అష్షూరీలకు అంతే. ఒక దినం రాబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలో, ఇక హద్దులన్నీ చెరిగిపోతున్నాయి, తర్వాత రాజమార్గాలు ఏర్పడుతున్నాయి. కనుక వారు అటు పోతారు ఇటు పోతారు, ఆటంకపరిచేది ఏమీ ఉండదు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఒక ప్రాముఖ్యమైన మాట మీ గమనానికి తేవాలి. 23వ వచనం, 23వ వచనం. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఇక్కడ అని అన్న తర్వాత, ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. అంటే వీరు కలిసి సేవ చేయడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తాం. కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో బాగుంది ఈ మాట, సులభంగా మనకు అర్థం కావడానికి. ఎట్లుంది అని అంటే, వారు దే వర్క్ టుగెదర్ ఇన్ కోఆపరేషన్ విత్ ఈచ్ అదర్. వారు ఒక్కరి సహకారంతో ఒకరు కలిసి పనిచేసుకుంటారు, కలిసి పనిచేస్తారు. ఇక్కడ ప్రభుని సేవించే విషయంలో ఆ మాట తెలుగు బైబిల్లో మనము చూస్తాం. అంటే వారి మధ్య పని విషయమైన ఎన్వి, అసూయ ఎంత మాత్రం ఉండదు. బైబిల్ చెబుతుంది, ఒక మనుష్యుడు తన పనిని బట్టి అసూయ అనేది తాను పొందుతాడు అనే మాట ఒకటి మీకు జ్ఞాపం చేయడం మంచిది. అది 4వ అధ్యాయం ప్రసంగి గ్రంథం, 4వ అధ్యాయం 4వ వచనం. ఇది కూడా ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులని నరులకు రోష కారణములని నాకు కనపడి. ఇంగ్లీష్ ఎలాగుందంటే, ఎవ్రీ రైట్ వర్క్ దట్ ఫర్ ది మ్యాన్ ఈజ్ ఎన్వీడ్ ఆఫ్ హిస్ నైబర్. అంటే ఒక మనిషి చేసే ప్రతి మంచి కార్య విషయంలో పొరుగువాడంట అసూయపడుతుంటాడట. ఇది ఇంగ్లీష్ బైబిల్ ఉండే మాట. ఈరోజు మనం చూస్తాం. అయితే 1000 ఏళ్ల పరిపాలనలో ఒకరి పని గురించి ఒకరు అసూయపడరు కదా, అందరూ కలిసి పనిచేస్తారు అన్నటువంటి సంగతి ఈ యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో ఈ మాటల్లో మనకు అర్థమవుతుంది. 23 నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన ఎలాగ ఉండబోతుంది అనేది ఒక తలంపు ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ఇంకా మనం ఇంకా కాస్త ముందుకు వెళ్దాం. అంటే కొన్ని చిన్న తలంపులతోనే మనం వెళ్దాం. రండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ వచనం నుండి 5వ వచనం నుండి. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడను, కొంటివాడు దుప్పివలె గంతులు వేయను, మోగవారి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును,
నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తొంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ ఇక రాజ మార్గముగా ఏర్పడే దారి ఒకటి ఉంది అని అంటాడు. క్రిందకు మనం వస్తే అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అనే మాటను మనం చూస్తాం. సరే, ఇక్కడ ఫిజికల్ ఇన్ఫర్మిటీస్ అంటే భౌతికమైనటువంటి బలహీనతలు, వ్యాధి బాధలు అనేవి ఈ పదాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గుడ్డివాడని, చెవిటివాడని, కుంటివాడని, మోగవాడని, ఇలాగా ఇదంతా భౌతిక సంబంధమైన వ్యాధి బాధలు అనేవి. వీటికి కారణం ఏంటో దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. మనం ఎరుగుదాం. బైబిల్లో క్రొత్త నిబంధనలో కూడా ఆయా సందర్భాల్లో మనం చూస్తాం. అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వెళితే అరికాలు మొదలు నన్నెత్తి వరకు గాయములు, పచ్చిపొండ్లు, కట్టబల్ల, ఇవన్నీ ప్రతివానికి ఉండే బలహీనమైన ఇదంతా. అది ఆత్మీయంగా తీసుకుంటే అది ఒకటి, అలాగే ఫిజికల్గా కూడా తీసుకుంటే ఇది ఒకటి. దీన్ని బట్టి నేను మీకు చెప్పగోరుతున్న మాట ఏంటంటే, జలప్రళయానికి ముందు మనుషులు వారు జీవించిన కాలం వందల సంవత్సరాలు. అది ఎలాగ సాధ్యమైంది అంటే ఇలాంటి సిక్నెసెస్ ఇంకా సమృద్ధిగా లే. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ప్రపంచం ఇలాంటిదిగా, ఇట్టి వ్యాధి బాధలతో కూడిందిగా ఉన్నప్పుడు అది సహజంగానే ఇంకా ఇది ఎక్కడికి నడిపిస్తుంది ఒక వ్యక్తిని. మనకంటే ఆ వాక్యం అంత రిలవెంట్ కాదు, కానీ అది ఆత్మీయంగా పౌలు అపొస్తలులు కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట రాశాడు. మీలో అనేకులు బలహీనులు, రోగులను అనేకులు నిద్రించుచూ ఉన్నారు అని. కాబట్టి ఆ పదాల కోసం ఇక్కడికి వచ్చాం. మానవుని జీవితంలో బలహీనత. పౌలు కూడా రోమిలు రాస్తూ ఈ మాట వాడాడు 5వ అధ్యాయంలో. మనం ఇంకనూ బలహీనమైండుగానే, అంటే శరీర దౌర్బల్యతలు, ఫిజికల్ ఇన్ఫర్మిటీస్, అంతేకాదు మెంటల్ ఇన్ఫర్మిటీస్, స్పిరిచువల్గా ఇంకా చెప్పక్కర్లే. ఇది మానవుని యొక్క ప్రస్తుత దినాల పరిస్థితి. ఇది ఏం చేసింది అంటే రోగం మరణానికి దారి తీసినట్లు. కాబట్టి మనిషి ఆదికాండంలో జలప్రళయానికి ముందు కొన్ని వందల సంవత్సరాలు జీవించిన వారు జలప్రళయం తర్వాత ఎలాగా ఆయుష్ తగ్గుతూ వచ్చిందో, ఆఖరికి దైవజనుడు మోషే ఒక మాట అంటాడు 90వ కీర్తనలో ఏమని, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. నిరంతరికి కారణం పాపం. ఇలాంటి స్థితిని తీసుకొని వచ్చింది. ఇప్పుడు అసలు ప్రాముఖ్యంగా ఈ 2వ భాగంలో నేను చెప్పగోరుతున్న తలంపు ఏంటంటే, ఇది చివరికి మనిషిని ఎక్కడ నడిపించిందంటే చాలా ఆయుష్కాలాన్ని చాలా తగ్గించినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. అయితే రండి ఇప్పుడు యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1000 ఏళ్ల పరిపాలనలో ఆయుష్కాలాన్ని గురించి మనం చూస్తే 65వ అధ్యాయం యెషయా గ్రంథం 20 నుంచి 24 వచనాలు. తర్వాత మీరు చూడండి ఆ వచనాలు, నేను చదివే భాగం మీరు గమనించండి. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తులకు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును అని. ఇంకా కింద తర్వాత మీరు చూడండి ఆ మాటలన్నీ. అంటే 1000 ఏళ్ల కాలంలో నరుని ఆయుష్కాలం అనేది పొడిగించబడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇది మళ్ళీ అక్కడికి పోతున్నట్లుంది అంటే
జలప్రలయానికి ముందు ఆది కాండంలోని ఆయుష్కాలం. ఆడు బాలుడు అంటే 100 సంవత్సరాల వయసు అండి. చెప్పండి ఎటుందో. ఈరోజు బాలుడు అంటే ఒకవేళ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఆ లెక్క ప్రకారం వేసుకుంటే 8 రెట్లు ఎక్కువ పెద్దవాళ్ళకు. ఆ లెక్క ప్రకారం వేసుకుంటే 100 సంవత్సరాలు అంటే 800 900 మళ్ళీ. కనుకనే ఆయుష్కాలం ఆ దినాలలో చక్కగా పొడిగించబడుతున్నట్లుగా స్పష్టంగా దేవుని వాక్యం ఇక్కడ మనకు చెబుతూ ఉంది అని. 1000 ఏళ్ల పరిపాలనలో ఇదే విషయానికి వచ్చి ప్రవక్త అయిన జకర్యా కూడా మాట్లాడుతూ 8వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. రండి, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ యెరూషలేము వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండి యుండును. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములందు శేషించిన జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచునా. ఇదే యెహోవా వాక్కు. శేషించిన జనానికంట ఏంది ఆశ్చర్యం అంటే, ఈ లోకంలో ఉండి ఆ తర్వాత 1000 ఏళ్లలో ప్రవేశించేవారు శేషించిన జనం. ఈ లోకంలో ఉండి 1000 ఏళ్ళలో ప్రవేశించి అందరూ చనిపోయి కాదండి ప్రవేశించేది, బ్రతికిన అలాగే మళ్ళీ 1000 ఏళ్ళలోకి పోతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు, ఆయన రాజ్య స్థాపన అన్నప్పుడు ఈ లోకం ఇట్టే ఉంటుంది. ఒకవేళ ప్రవచితం మీద ఒంగోలు పట్టణం ఇలాగే ఉంటుంది. ఒంగోలులో మన గృహాలు మన కట్టడాలు కూడా ఇలాగే ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఉపద్రవాలు గన రాకుండా ఉంటే, అవును, త్వరలో ప్రభు రాకడ వచ్చి 1000 ఏళ్ళ పాలన కానీ ఆరంభిస్తే ఈ కట్టడాలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం 8వ అధ్యాయం 4వ వచనంలో గమనిస్తే, యెరూషలేము వీధుల్లో పరిస్థితి ఎలాగుంటుంది అనే విషయాన్ని గురించి మనం చూస్తే, వృద్ధులంట, తర్వాత వృద్ధులంట కర్ర పట్టుకొని యెరూషలేము వీధుల్లో కూర్చుంటారట. ఇది 1000 ఏళ్ల పాలనలో పరిస్థితి. ఎందుకంటే బాలురు 100 సంవత్సరాలంటే ఇక వృద్ధులు 800 900 సంవత్సరాలు వారి ఆయుష్కాలం. అలాగా ఆ యెరూషలేము వీధులు ఆటలాడు మగపిల్లలతో ఆడపిల్లలతో నిండి ఉంటాయట. యెరూషలేము వీధులు ఎలాగైనాయి ఒకప్పుడు, ఈ రోజులో ఈ కాలంలో ఈరోజు పరిస్థితి ఎలాగుంది యెరూషలేము వీధులు. కాబట్టి ఆ యెరూషలేము వీధుల కంటే వాళ్ళ బాంబు షెల్టర్స్ ఇంకెక్కువ అనుకుంటాను. కానీ ఏదైనా యుద్ధం అనగానే సైరన్ మోగితే ఎక్కడో అక్కడ పోతారు, దాచిపెట్టుకుంటారు బాంబు షెల్టర్స్కి. తిరిగేవాడు అక్కడ కనపడ్డాడు యెరూషలేము వీధులు. యెరెమీయా ప్రవక్త మాట్లాడాడు యెరూషలేము వీధులకు వచ్చి, ఇంకా ప్రవక్తలు మాట్లాడారు. ఈరోజు కూడా యెరూషలేము అలాగే ఉంది. అయితే ఒక దినం రాబోతుంది 1000 ఏళ్ల పరిపాలనలో యెరూషలేము పట్టణం, యెరూషలేము వీధులు ఎలాగ ఉండబోతున్నాయనే విషయం. కాబట్టి దీని ద్వారా మీ గమనాన్ని నేను తేగొడుతున్న మాట ఏంటంటే, హ్యూమన్ లైఫ్ ఈజ్ బీయింగ్ ప్రొలాంగ్డ్. మనిషి జీవితం అనేది మరి దీర్ఘాయుషుగా చేయబడుతుంది అని 128వ కీర్తనలో చివరి వచనానికి మనం వస్తే కనుక, నీవు నీ పిల్లలు చూతువు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అన్నాడు. పిల్లలు కూడా చూస్తారట. అంటే మళ్ళీ మీరు ఒక మాట అడుగుతారేమో, ఆ రోజులో 900 సంవత్సరాల బతిలో ఉన్నారనుకుందాం వృద్ధులు, వాళ్ళు ఎవరు చూస్తారు? పిల్లల్ని ఎన్ని తరాల్లో చూస్తారో నాకు తెలియదు, మనకు తెలియదు. అంటే ఆ రోజు మళ్ళీ పిల్లలు పుడతారా అని మీరు అడుగుతారేమో. అందుకనే రండి, యెషయా గ్రంథం
65వ అధ్యాయం. ఇంకా నేను ఇక్కడి నుంచి దాటిపోకుండా నా చెయ్యి ఇక్కడే పెట్టుకొని ఉన్నాను. 65వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి దయచేసి. మనం ఇందాక చదివాం కదా, 22వ వచనం చివరి భాగం. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా ఎగును, నేను ఏర్పరచుకున్నవారు. కాబట్టి వారి యొక్క ఆయుష్కాలం వృక్షాయుష్యం. సరే, ఆయుష్ను వచ్చి మళ్ళీ మనం చూడం. 22వ వచనం చివరి భాగాన్ని మనం వస్తే, వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా గల అపాయం నందులకై పిల్లలను కనరు. అంటే పిల్లలు కంటారనేది కదా దాని అర్థం. వాడి 1000 ఏళ్ళ పరిపాలనలో పిల్లలు కనడం ఉంటుంది. ఒకవేళ ఇంకో మాట కూడా చెబితే మ్యారేజెస్ ఉంటాయి. అర్థమైందా? కనుక సంతానం అనేది కలగడం అనేది కూడా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఇక్కడ తేటగానే ఆ మాట వ్రాయబడింది. మనం ఏం సంశయించ అవసరం లేదు. కాబట్టి 1000 ఏళ్ళ పరిపాలనలో మానవుని ఆయుష్కాలం పొడిగించబడడం, అంతేకాదు అక్కడ వారికి వివాహాల గురించి ఇక్కడ లేకపోయినా, కానీ అది కూడా చెప్పుకుంటే మంచిది అనుకుంటా. వివాహాన్ని గురించి చెబుతారు ఒక రెఫరెన్స్ మీరు ఏమన్నా? ఇర్మియా 33వ అధ్యాయం 11వ వచనం. యెరూషలేము వీధుల్లో పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును. యెహోవా మంచివాడు. కాబట్టి ప్రవక్త అయిన ఇర్మియా మాట చెప్పాడు. ఇది ఎప్పుడు అయిపోయిన సంగతి కాదు, ఇది జరగబోయేటటువంటి సంగతి. 1000 ఏళ్ళ పాలనలోని యెరూషలేం. కాబట్టి దేర్ ఆర్ గోయింగ్ టు బి మ్యారేజెస్ వెరీ మచ్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్. లేఖనాల ప్రకారం ఇలాంటి వివాహాలు అనేకం ఉండబోతున్నాయి. ఇక్కడ మనం 65వ అధ్యాయంలో చూసినట్లు వారి పిల్లలను కంటారు అనే విషయం మనకు అర్థమవుతుంది. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు అనేది మనకు అర్థమవుతుంది. ఆ రోజున వారి పిల్లల గురించి చెప్పబడిన మాట చాలా ఆశ్చర్యం. ఇది ఆకస్మికముగా కలుగు అపాయం నందులకై పిల్లలను కనరు. అంటే పిల్లలకు ఆకస్మికంగా కలుగు అపాయం రాదు. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేల్కు హమాస్తో యుద్ధంలో మనకు తెలుసు ఏమైందో. పసి పిల్లలు, పాలు తాగే పిల్లలు, వారాలు నెలల పిల్లలు ఇలాగ హత్య చేయబడ్డారో మనకు తెలుసు, చంపబడ్డారో మనకు తెలుసు. ఇశ్రాయేలుకి కనరు. అపాయం నందులకై పిల్లలను కనరు. కాబట్టి 1000 ఏళ్ళ పాలనలోని యెరూషలేం ఎలా ఉండబోతుందో ఇక్కడ ఈ మాటలు మనం చూస్తాం. చాలా దీర్ఘంగా పోతున్నాం. మనం ముందుకు వెళ్ళి మనం ముగించుకోవాల్సి ఉంటాం. కాబట్టి ఇంక వెళ్దాం ముందుకు. మరొక మాట ఇక్కడ మీకు జ్ఞాపం చేయాలి. ఏంటి అని అంటే, ద్వితీయోపదేశ కాండంలో ఇక్కడే ఉంది 65వ అధ్యాయం. ఇక్కడి నుంచి వెళ్దాం. 65వ అధ్యాయము 21వ వచనం అండి. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు అన్నాడు. ఇప్పుడు ఆ దేశపు ఫలములను గూర్చి మనము చూస్తాం. ది ఫెర్టిలిటీ ఆఫ్ ది ల్యాండ్. 1000 ఏళ్ళ కాలంలో ఆ దేశపు భూమి మరి ఎలాగ ఉండబోతుంది అనే విషయం, ఆ దేశంలో ప్రభువైన దేవుడు సృష్టి ఎలాగ ఉండబోతుంది అనేది ఒక ముఖ్యమైన మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి వస్తే, ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు బాగానే అర్థమవుతుంది. ఫలించునుగాక, ఫలించునుగాక, మొలుచునుగాక, ఫలించునుగాక అంటే అన్నీ జరుగుతాయి. ఆ ప్రకారం అయిపోయింది.
అయితే ఇప్పుడు పాపం అనేది ప్రవేశించిందో అది పోయింది ఫలించడం అనేది. ఆ తర్వాత నష్టం అనేది ఎంత విపరీతంగా ఈ రోజు వరకు మనం చూస్తాం. ఎందుకంటే ఆదికాండం 3:10 దేవుడు ఆదాముతో ఒక మాట అన్నాడు, నీ నిమిత్తము నేల శపించబడింది, అది నీకు ఇంకా ఫలమునివ్వదు, ప్రయాసంతో చెమటతో నువ్వు నేల పంట తింటావు అన్నాడు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రస్తుతం సృష్టి ఇలాగా మరి శాపగ్రస్తమైన గొడ్డుబారిన గచ్చపదులు ముళ్ళ తుప్పలతో కూడిన కష్టానికి ప్రయాసానికి తగిన ఫలమును ఇవ్వని పరిస్థితిలో శపితమైందిగా మనం చూస్తాం. అందుకనే పౌలు అపోస్తలుడు రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట వాడాడు. 19, 20, 21 వచనాల్లో ఏమంటాడు? ప్రస్తుతం సృష్టి యావత్తు కూడా దాస్యములకు లోపరచబడి ఏమవుతుందంట? మూలుగుతూ ఉంది. దేని కొరకు ఆశ కలిగి మూలుగుతుంది అంటే దేవుని పిల్లలు పొందబో మహిమల స్వాతంత్రం పొందుదునని ఆశ కలిగి మూలుగుతుందంట. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే 1000 పాలు వచ్చినప్పుడు ఎలాగ మార్పు అనేది జరుగుతుందో మనం చూస్తాం. అందుకని ఇక్కడ యెషయా గ్రంథంలో 65వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఇశ్రాయేలు సందర్భంకి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండంలో మనం వెళితే కనుక 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 11వ. దేవుడు వారిని ఐగుప్తులో నుంచి వారిని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలో తీసుకొని వచ్చేటప్పుడు మోషే ద్వారా చెప్పాడు ఇశ్రాయేలుతో. 11వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 12 నుంచి 17 వచనం వరకు తర్వాత మీరు చదవండి. 12వ వచనానికి మనం వస్తే ఆ దేశము, దాని కొండలు, దాని భూమి, అది ఆకాశ వర్షజలం త్రాగేది, దేవుడైన యెహోవా లక్ష్య పెట్టేది, దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాంతా ఎల్లప్పుడు దాని మీద ఉంటుంది అని చెబుతూ వచ్చాడు. ఇక 13వ వచనానికి వచ్చిన తర్వాత 14 అండి, మీ దేశమునకు వర్షమనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలంలో కురిపించదను. ఇవన్నీ బాగా చెప్పాడు. నీ ధాన్యమును, నీ ద్రాక్షరసము, నీ నూనెను కూర్చుకుంటావని చెప్పాడు. నీవు తిని తృప్తి పొందినట్టు నీ పశువుల కొరకు నీ చేలైన గడ్డి మొలిపిస్తానని చెప్పాడు. ఇదంతా దేవుని యొక్క వాగ్దానం. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన కనాను దేశం ఇలాంటి దేశం. ఇంకా ఎన్నో మాటలు మీకు తెలిసి చదువుతుంటాం మనం. అయితే ప్రభు అయిన దేవుడు తన సేవకుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ఆ దేశాన్ని తీసుకొని వచ్చేటప్పుడు చెప్పాడు, ఈ సంగతులను జ్ఞాపం చేశాడు. అయితే ఏం చెప్పాడు తర్వాత? 16వ వచనం, మీ హృదయము మాయల్లో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలు పూజించి వాడికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడి లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయనప్పుడు వాన కురేదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చిన మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించదు. ఇంకా కొన్ని వచనాలు, సందర్భాలు మీరే చదవాలని మీ కొరకు నేను మనవి చేస్తున్నాను. అంటే ఇక్కడ మరొక తలంపు మీతో నేను పంచుకోవాల్సింది ఏంటి అంటే, ఆ దేశము 1000 ఏళ్ల పరిపాలనలో దట్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ టు బి రివైవ్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో వాగ్దానం చేసిన నాటి స్థితి దేవుడు ఆ దేశానికి తీసుకొని రాబోతున్నాడు. 11వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 12 నుంచి 17 వరకు మనం చదివిన వచనాల్లో ఉండే అనుభవం, 1000 ఏళ్ల పాలన దేవుడు ఆ దేశానికి తిరిగి తీసుకొని రాబోతున్నాడు. కాదనం. ఇప్పటికి కూడా ఇశ్రాయేలు దేశంలో పండే పంటలు, పండే ఫలాలు కనుక చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది పూయినోళ్ళు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క దానిమ్మకాయ వచ్చి ఇంత కాయ దానిమ్మ, లేకపోతే ఆరెంజ్ వచ్చేసి ఇంత ఆరెంజ్ ఒక్కొక్కటి. ఏంటది? మనకన్నా ఫస్ట్ టైం చూసి మనకు ఆశ్చర్యం వేస్తుంది. అవును, ఈరోజు కూడా. అయితే ఒక విషయం ఏమిటంటే, వర్షము
కురియవలసినంత కురియలేదు. తొలకరి వాన కడవరి వాన గురించి ద్వితీయోపదేశ 11వ అధ్యాయం చదివామే, అది లేమిగా ఉంది. ఈవెన్ ప్రజెంట్ జెరూసలేం అండ్ ది కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయెల్ దేశం, యెరూషలేము ఇస్రాయెల్ దేశం, తొలకరి కడవరి వానలు అంతగా లేవు. ఈ మాటలు ఇంకా ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తాం. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు తన ప్రవక్త సూటిగా చెప్పాడు, మీకు ఋతువులు వాటి కాలమున ఉంటాయి, కానీ మీరు ఇలాగా తిరుగుబాటు చేసి పాపం చేస్తే ఋతువులు వాటి కాలం తప్పుతాయి అని చెప్పి ఒక మాట అన్నాడు. మీకు మేలు కలగకుండా మీ పాపములే కారణం అన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశం యెరూషలేము యొక్క పరిస్థితి మనం చూస్తే రాబోనటువంటి ప్రభువైన క్రీస్తు యేసు వారు 1000 ఏళ్ల పాలన చేసే దినాల్లో యెరూషలేం హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రివైవ్డ్, ఎలాగది మళ్ళీ పునరుద్ధరణ చేయబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అప్పుడట ఎలా ఉండబోతుంది మనం ఇందాక చదివాం. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద ఏం చేస్తాడంటండి, కూర్చుంటాడు. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద కూర్చుంటాడు. కాబట్టి యోవేలు గ్రంథంలో చూడండి దయచేసి, జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందు పర్వతంలోని క్రొత్త ద్రాక్షారసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరంలోని ఉబికి పారి షిత్తీము లోయను తడుపు. ఇంతకుముందు భాగాల్లో చదివాం. ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద నిర్భయంగా కూర్చుంటాడట. వాడు వృధాగా ప్రయాసపడి యెషయా గ్రంథంలో చదివాం 65వ అధ్యాయంలో. కాబట్టి వారి ప్రయాసంతైన ఫలం వారు అనుభవించి ఆనందిస్తారు. అలాగా దేశం పునరుద్ధరించబడుతుంది అని. కాబట్టి అది మరో తలంపుగా నేను మీకు జ్ఞాపకము చేసి ఇంకా ముందుకు వెళ్తాను. ఒకవేళ ముగింపుకు వెళ్తాను. ఒకవేళ ఇంకా కొన్ని తలంపుల తర్వాత మీరు చూడండి, కొన్ని మనం చూస్తూ వచ్చాం. చివరిగా యెషయా గ్రంథంలో మరొక మాట మనం చూద్దాం రండి. 30వ అధ్యాయము యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశం 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్టు ఉండును. ఇంకా తర్వాత ఇంకా మీరు చదవండి. ఆ దినమున అంటే ప్రభువైన క్రీస్తు 1000 ఏళ్ల పాలన ఆరంభించిన ఆ దినాన దేవుడు జనుల గాయాన్ని కట్టిన దినాన చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్ల ఉంటుందంట. అంటే సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తే పగలు అంటే రాత్రి పగలవుతుంది అన్నట్లు ఉంది అన్నమాట. తర్వాత సూర్యుని ప్రకాశం ఎలా ఉండబోతుంది అంటే 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్టు ఉండును అని. కాబట్టి ఈ భూమి ఈ సృష్టిలోనే కాదు, పైన కూడా మార్పు అనేది ఆకాశ మండలంలో కూడా మనము చూస్తాం. ఇక్కడ అది మనకు అర్థమవుతుంది అని. ఆ దినమున యెరూషలేం ఇశ్రాయేలు దేశం ఇలాగా ఉంటే, ఇంత సమృద్ధి అయిన వెలుగుతో నింపబడి ఉంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. ఈ వెలుగులోనే అది మనకు అర్థమవుతుంది. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం, దయచేసి రండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23, 24 వచనాలు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. 24 జనములు దాని వెలుగునందు సంచరింతురు,
భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. 20 జనములు దాని వెలుగునందు ఏం చేస్తారటండి? సంచరిస్తారట. కనుక అంత వెలుగు దే పీపుల్ ఆల్ నేషన్స్ ఎంజాయ్ ది లైట్ ఆఫ్ జెరూసలేం. యెషయా ప్రవక్త 60వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు, ఆ దినాల్లో ఎలాగ ఉండబోతుందనే విషయాన్ని గూర్చి. రండి మరొక వాక్యానికి వస్తున్నాం. 60వ అధ్యాయము యెషయా గ్రంథం. ఆ యెరూషలేమును గూర్చి ఆయన చెప్పాడు. 60వ అధ్యాయము 1వ వచనంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము అని. ఆ తర్వాత ఇక మనం అక్కడి నుంచి క్రిందకు వస్తే 12వ వచనం, నిన్ను సేవింపనులని జనమైన రాజ్యమైన నిలవదు, అటు జనములు నిర్మూలము చేయబడును అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక ద్వితీయోపదేశ కాండం అనుకుంటాను 22 దయచేసి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. అవును, 13వ వచనం. 28వ అధ్యాయం 14వ వచనం అండి. 14వ వచనం. ఇక్కడ కూడా చివరి భాగమే నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు, నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందవాడవుగా ఉండవు. అంటే ఇక్కడ మనం చదివిన ఈ భాగంలో జనములు అనే ఒక మాట ఈ వచనాల్లో చూసాం కదా. అంటే జనాలు ఉన్నారు, ఇంకా ఇజ్రాయేలే కాదు, జనాలు ఉన్నారు. నేను చెప్పాను కదా, ఎస్కోలు కూడా లేక మన ఇల్లు కూడా మన కట్టడాలు కూడా ఇలాగ ఉంటాయని, వేళ్ళ పరిపాలన మనకు తెలియదు. జనములు ఉంటారు. అందుకే భూరాజులని మనం చదివాం కదా, చాలా సందర్భాలు చదువుతాం. వారు మహిమను దానిలోకి తీసుకొని వస్తారట, దాని వెలుగులో వారు సంచరిస్తారట. ఇదంతా మనం చూస్తే ఆ దినమున 1000 ఏళ్ల పరిపాలనలో వాట్ ఈస్ గోయింగ్ టు బి ది పొజిషన్ అండ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ నేషన్, ఇజ్రాయెల్ జనాంగం యొక్క స్థితి ఎలాగ ఉండబోతుంది అన్నది ఒక్క మాట మీకు జ్ఞాపం చేయాలని ఇక్కడ వచ్చారు. 14వ వచనంలో నీవు పైవాడవుగా ఉందువు కానీ క్రిందివాడవుగా ఉండవు, నీవు తలగా నియమించు కానీ తోకగా నియమింపడు. అంటే ఇశ్రాయేల్ జనాంగం ఆ దినం ప్రపంచమంతటిలో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది చీఫ్ నేషన్. చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజ్యముగా ఉండబోతుంది, జనముగా ఉండబోతున్నారు, రాజ్యముగా ఉండబోతుంది ఇశ్రాయేల్ దేశం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉండొచ్చు, అయితే ఇశ్రాయేల్ దేశం ఎలాగ ఉండబోతుంది అనేది ఇక్కడ వాక్యంలో మనకు అర్థమవుతుంది. తలగానే ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది హెడ్ నేషన్ ఓవర్ ఆల్ నేషన్స్, ఓవర్ ఆల్ ది వరల్డ్. ఈ దినాల్లో ప్రపంచంలో కొన్ని పెద్ద దేశాలు ఉన్నాయి. పెద్దన్న అంటుంటారు అమెరికా వాళ్ళని గురించి, అమెరికా ప్రెసిడెంట్ని గురించి, లేకపోతే రష్యా, లేకపోతే చైనా, ఇంకా చాలా చిన్న దేశం ఎన్నో ఉన్నాయి. అదే పెద్ద దేశాలు. అయితే ఏ దేశమైనా ఆ రోజుల్లో, ఏ రాజ్యమైనా, ఏ రాజైనా ఆ రోజుల్లో ఇశ్రాయేల్ జనాంగమే, ఆ రాజ్యమే ఎక్కువైనది, అధికమైనది. కాబట్టి భూరాజులందరూ ప్రభుని యెరూషలేముకి వచ్చి దేవునికి మొక్కుతారు. ఇంకా ఇవన్నీ మనం చూడబోం, మన టైం కూడా అయిపోయింది కాబట్టి. భూరాజులందరూ వస్తారు, వారు తమ మహిమను అక్కడ తీసుకొని వస్తారు. ప్రభుని యేసుకు వాడు గుర్తుంచుకోవాలా, యేసు ప్రభుది సార్వత్రిక రాజ్యం, ఆయన ప్రపంచమంతా ఏలుతుంటాడు. అయితే అధికారులు ఉంటారు, రాజ్యాలు ఉంటాయి, రాజులు ఉంటారు. వాళ్ళందరూ దే ఒబే టు ది కింగ్ ఆఫ్ కింగ్స్, ది లార్డ్ ఆఫ్ లార్డ్స్. అందుకనే ఆ మాట యేసు ప్రభు, రాజులకు రాజు అంటే
రాజులు ఉంటారు, ప్రభువులు ఉంటారు. అయితే వారందరికీ ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ మాట ఎప్పుడు వాడాడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూస్తే ఆయన భూమి మీదకి వచ్చే సందర్భంలో. కనుకనే ఇశ్రాయేల్ దేశం, ఇశ్రాయేల్ ప్రజ ప్రపంచ దేశాల్లో, ప్రపంచ జనాల్లో ఎలాంటి వారుగా ఉండబోతున్నారు అనేది మరొక తలంపు నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేశాను. నేను ఇక్కడే ముగించగోరుతున్నాను, కానీ అసంపూర్తిగా ముగిస్తున్నాను అనేది కూడా ఒకటి ఉంది. అయితే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయడం మంచిది. ఏంటి అంటే ఇంకా సులభంగా చెప్పేసేస్తారంతే, మీరు తర్వాత తలంచిన విషయాలు. మరణం అనేది ఉంటూ ఉంది ఆ దినాల్లో. 1000 ఏళ్ళ పరిపాలన ఏముంటుంది? మరణం అనేది కూడా ఉంటుంది. జననం ఎలాగుందో మరణం కూడా అలాగే ఉంటుంది. అంతేకాదు 1000 ఏళ్ళ పరిపాలనలో అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అధికారానికి లోపడతారు. కానీ మళ్ళీ ఆయా జనాలు వారి వారి స్వంత మరి భక్తి భయాలు వారు కలిగి ఉంటారు. వాళ్ళు మళ్ళీ అనేది కూడా వాక్యంలో మనకు ఒకటి అర్థమవుతూ ఉంటుంది. తర్వాత 1000 ఏళ్ళ పరిపాలనలో నీతి ఏలుబడి చేస్తుంది, కానీ పాపం అనేది ఉండకుండా ఉంటుందా అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది అని. దానికి ఒక మాట చెప్పాలి, ఎందుకంటే ఎక్కువ ధ్యానం చేయడం లేదు కాబట్టి మీకు వదిలేస్తున్నా కాబట్టి మీరు కూడా తలచి. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అపవాది బంధించబడతాడు కాబట్టి పాపమునకు మానవులు ప్రేరేపించే శక్తి ఉండదు. కాబట్టి ఆ దినాల్లో లోకమంతా సముద్రం జలములతో నిండినట్టు లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుందని బైబిల్లో ప్రవక్తలు చెప్పారు. దీన్ని బట్టి మనం చూస్తే దేర్ ఆర్ గోయింగ్ టు బి సిన్నర్స్, పాపులు అనేవారు ఉంటారు, కానీ పాపము చేసే ప్రేరేపణ వారికి కలగదు అని. కాబట్టి కలహాలు ఉండవు, యుద్ధాలు ఉండవు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా హ్యూమన్ లైఫ్ ఎలాగైతే ప్రొలాంగ్ అవుతుందో యానిమల్ లైఫ్ కూడా అలాగే ప్రొలాంగ్ అవుతుందని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాదు జంతువుల స్వభావం కూడా మారుతుంది అనేది కూడా మనకి యెషయా గ్రంథంలో మనం చూస్తాం. 61వ అధ్యాయం 65వ అధ్యాయంలో సింహము తర్వాత మేకపిల్ల కలిసి పడుకుంటాయి, ఓదానికి ఒకటి హాని చేయమని చెప్పాం. ఇంకా ఇలాంటి సందర్భాలు అనేకులు మనం చూస్తాం. కాబట్టి ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏలబోతున్నాడు 1000 ఏళ్ళ రాజ్యం. ఇది ఎప్పుడు అని అంటే కొంతమంది ప్రీ మిల్లేనియం అంటారు, కానీ ప్రీ మిల్లేనియం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాకడకు ముందు. అసలు ఇలాంటిది ఇంతవరకు ఎక్కడ చూడలే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రాకడకు ముందు ఇలాంటిది ఉంటుందని యేసు ప్రభు వారు తాను స్వయంగా ఎక్కడ చెప్పలే. ఆయన చెప్పాడు, నా రాకడకు సమీపం ఇచ్చినప్పుడు యుద్ధములు కూర్చిన సమాచారములు ఆయన స్పష్టంగా ఎన్ని సందర్భాలు చెప్పారండి. మత్తయి సువార్త 24, మార్కు సువార్త 13లో పలు సందర్భాల్లో చెప్పాడు కదా. ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. కాబట్టి ప్రీ మిల్లేనియం అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్ రాంగ్ డాక్ట్రిన్. అది కేవలం తప్పుడు బోధ. పోస్ట్ మిల్లేనియం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ తర్వాత 1000 ఏళ్ళ పాలన అనేది పోయిన వారం అని చెప్పుకున్నాం. మధ్యాకాశపు రాకల్లో సంఘం ఎత్తపడుతుంది. 7 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలన. ఆ తర్వాత ప్రకటన 1:7 ప్రకారం జకరియా ఆయన వ్రాసిన వాక్య ప్రకారం ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. అది 2వ రాకడ. అప్పుడు ఆయన యుద్ధంలో క్రీస్తు విరోధితోనూ, తర్వాత ఇంకోటి విషయాలు మనం ఇప్పటికే ధ్యానం చేశాం. అన్యజనాంగాల తీర్పు, తర్వాత 1000 ఏళ్ళ రాజ్య స్థాపన. కాబట్టి ఇది 1000 ఏళ్ళ రాజ్యం. ఇంకా మిలేనియం అనే విషయాన్ని గురించి ఇంతటితో మనం పూర్తి చేస్తాం. ఇంకా దాని జోలికి పోము. మీరు తర్వాత సంగతులు మీరు చదివేటప్పుడు వాటిని గురించి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మనకు ఒక శుభప్రద నిరీక్షణ ఉంది. ప్రస్తుతం ఇలాంటి దుఃఖములతో, కష్టములతో, వ్యాధులతో, బాధలతో, కలహాలతో
యుద్ధంలో కూర్చిన సమాచారాలతో ఎక్కడా నెమ్మది లేనటువంటి ప్రపంచంలో ఈ లోకంలో జీవిస్తున్న మనకు ప్రభువైన క్రీస్తు వాస్తవంగా నెమ్మదినిచ్చాడు, విశ్రాంతిని ఆత్మలో. అయితే ఒకరోజు రాబోతుంది, ఆ వేళ్ళ పాలలో ఇలాంటి శ్రేష్టమైన రాజ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం ఉంటాం. లోకంలో ఎంతోమంది జనులు ఉన్న రక్షించబడిన దేవుని పిల్లగా విశేషంగా ప్రభువైన క్రీస్తు యెరూషలేములో వాసం చేసేవారు. అంతకుముందు ఎవరు ఏలుబడి చేస్తారనే విషయాన్ని గురించి 5 గుంపులు నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో పరిశుద్ధులు ఆయనతో కూడా వెళ్తారు. కాబట్టి ఈరోజు రక్షించబడిన దేవుని ప్రేరణ వారికి ఉండే శుభప్రద నిరీక్షణ, నమ్మకం, నిశ్చయిత వాక్యంలో ఇవ్వబడింది. అయ్యే మాత్రం సంశయించక్కర్లేదు. కాబట్టి జాగరూకమైన అట్టి రాజ్యం కొరకు ఎదురు చూస్తూ మనం సిద్ధపడి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం.